తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతదేహాలను డిఎన్ఏ నివేదిక ఆధారంగా కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. డెత్ సర్టిఫికేట్లను కూడా అక్కడే అందించారు. మృతదేహాలను అంబులెన్స్లో తరలించారు. ఒక్క డెడ్ బాడీపై డైలమా ఉన్నప్పటికీ డిఎన్ఏ టెస్టుతో క్లారిటీ వచ్చింది. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. బైకర్ శివశంకర్ ఫ్రెండ్ ఎరిస్వామి మద్యం కొన్న వైన్ షాపును కూడా గుర్తించారు. కర్నూలు దుర్ఘటనలో మృతదేహాల అప్పగింత పూర్తయింది. 19వ డెడ్ బాడీ ఎవరిదన్న దానిపై కొంత డైలమా నెలకొంది. చివరికి ఆ మృతదేహాన్ని కూడా గుర్తించారు. మృతుడు చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా గుర్తించారు. రిజర్వేషన్ లేకుండా ఆరాంఘర్లో త్రిమూర్తి బస్సెక్కారు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఎందుకైనా మంచిదని డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఆ మృతదేహంపై క్లారిటీ వచ్చింది. అన్ని మృతదేహాలను డిఎన్ఏ నివేదిక ఆధారంగా అప్పగించారు. డెడ్ బాడీల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం 8 అంబులెన్సులు, తెలంగాణ ప్రభుత్వం 5 అంబులెన్సులు ఇచ్చింది. కర్ణాటక, బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను కూడా ఏపీ అంబులెన్సుల్లోనే తరలించారు. డెత్ సర్టిఫికెట్లను కూడా అక్కడే అందించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబాలంటున్నాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. బైకర్ శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి మద్యం కొన్న వైన్ షాపును గుర్తించారు. పెద్ద టేకూరులోని రేణుకా ఎల్లమ్మ వైన్స్లో 2 సార్లు మద్యం కొన్నారు. రాత్రి 7 గంటలకు ఒకసారి, రాత్రి 8 గంటల 25 నిమిషాలకు మరోసారి మందు బాటిళ్లు కొన్నారు. శివశంకర్, ఎర్రిస్వామి కొన్న దగ్గరే తాగినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.